హాయ్ ఫ్రెండ్స్. ఎన్టీఆర్ నటించిన 'త్రిబుల్ ఆర్' మూవీలో 'నాటు నాటు' అనే సాంగ్‌కి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే తర్వాత ఎన్టీఆర్ అన్న అప్‌కమింగ్ మూవీస్ ఎప్పుడెప్పుడు వస్తాయా? ఏ సినిమా చేస్తారని చెప్పేసి చాలా ఆతృతగా ఎదురుస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ అలాగే యావత్ ప్రపంచం మొత్తం కూడా. ఎందుకంటే 'త్రిబుల్ ఆర్' మూవీ ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ కోటల శివ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ అనే 'దేవర' మూవీ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. మొన్న ఆ మధ్య ఒకసారి సముద్రంలో ఒక పడవలో ఒక లుక్ అయితే వచ్చింది. చేతిలో ఒక కత్తి పట్టుకొని ఆ లుక్ ఇప్పుడు కూడా ట్రెండింగ్‌లోనే ఉంది యూట్యూబ్‌లో. అండ్ అలాగే సినిమా నుంచి చిన్న గ్లింప్స్ వచ్చినా, చిన్న లుక్ వచ్చినా, చిన్న నుంచి అప్డేట్ వచ్చినా సరే క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అలాంటిది ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా ఎన్టీఆర్ అన్న ఒక కొత్త లుక్ అయితే రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో పడవలో ఒక స్టైలిష్ లుక్‌లో అయితే కనిపిస్తున్నారు. ఓవరాల్ మాస్‌గా ఉంది. చాలా ఫిగరషియస్‌గా ఉంది లుక్ మాత్రం. అండ్ అలాగే ఈ సినిమాలో 'దేవరా'లో ఎన్టీఆర్ అన్న అండ్ అలాగే డబుల్ క్యారెక్టర్ చేస్తున్నారనమాట. సో డబుల్ ఎన్టీఆర్ మన సినిమాలో చూడొచ్చు. అయితే ఈ సందర్భంగా న్యూ ఇయర్ సందర్భంగా ఇంకో అప్డేట్ కూడా ఏమిచ్చారంటే జనవరి 8వ తారీఖున ఈ సినిమా సంబంధించి గ్లింప్స్ అయితే రిలీజ్ చేస్తున్నారంట. ఈ గ్లింప్స్ కోసం ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్ మాత్రం కామన్ ఆడియన్స్ అండ్ అలాగే ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తుందన్నమాట. ఎందుకంటే ఈ సినిమా డైరెక్షన్ వచ్చేసరికి కోటల శివగా చేస్తున్నారు. ఆల్రెడీ 'ఆచార్య' మూవీ తోటి చాలా డిసప్పాయింట్‌తో ఉన్న ఈ డైరెక్టర్ ఈ 'దేవరా' సినిమాతో ఎలాగైనా సరే పాన్ ఇండియా లెవెల్‌లో చాలా మంచి క్రేజ్ కొట్టారని చెప్పి, చాలా పెద్ద మార్కెట్ సంపాదించారని చెప్పేసి అసలు క్షణం కూడా గ్యాప్ లేకుండా చాలా విపరీతంగా కష్టపడి మరి ఈ సినిమా డిజైన్ చేస్తున్నారంట. అండ్ అలాగే ఈ సినిమాలో వచ్చేసి షార్క్ బైక్ కోసం హాలీవుడ్ నుంచి యాక్టర్స్‌ని పిలిపించి మరి వాళ్ళతో స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించి మరి చాలా బాగా అద్భుతంగా డిజైన్ చేస్తారంట ఈ సినిమాని. సో చూద్దాం మరి ఈ సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖున ఈ 'దేవరా' సినిమా చాలా గ్రాండ్‌గా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా ఎలాగైనా ఇండస్ట్రీ హిట్ లెవెల్‌లో చాలా పెద్ద భారీ పాన్ ఇండియా లెవెల్‌లో హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎన్టీఆర్